నిమీలిత నేత్రద్వయం, శ్రవణంతో దృశ్యం, వీణులతో వీక్షణం, వసంతవల్లరితో సుసాధ్యం. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ శ్రీరాజ్ గారు రచించిన కథ ఒక్క క్షణం వింటారు. మరుపు మనిషికి సహజం. దైనందిన జీవితంలో మనం ఎన్నో చూస్తుంటాం, మరెన్నో చేస్తూ ఉంటాం. కానీ అన్నీ గుర్తుంచుకోవడం కష్టం. గుర్తుంచుకోవలసిన అవసరమూ ఉండదు. అలాగే కొన్ని విషయాలు మర్చిపోవాలనుకున్నప్పటికీ ఎందుకో మర్చిపోకుండా మనసులో పదిలంగా నిలిచిపోతాయి. కొన్ని సంఘటనలు మర్చిపోకూడదు అనుకుంటూనే మర్చిపోతాం. మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఎంత ప్రయత్నించినా ఒక్కోసారి అదేమిటో తెలుసుకోలేక తికమక పడతాం. ఇంకా చెప్పాలంటే మదన పడతాం కూడా. అదిగో అలాంటి అవస్థే రాజారాంకి కలిగింది 20 ఏళ్ల క్రిందట. ఒక్క క్షణం. జూనియర్తో అతను పుటప్ చేసిన నోటు గురించి తీవ్రంగా చర్చిస్తున్న హెడ్ క్లార్క్ రాజారాం మస్తిష్కంలో తను చూసింది, చెయ్యాలనుకున్నది ఏదో కనిపించి అదృశ్యమైంది. ఏమిటది? రాజారాం పనికి బ్రేక్ పడింది. అతని మెదడు చురుగ్గా పనిచేయడం మొదలెట్టింది. అతనేదో మర్చిపోయాడు, గుర్తు చేసుకోలేకపోతున్నాడు. సార్, మీరు మరేదో ఆలోచిస్తున్నట్టున్నారు. రాజారాం పరాకుగా ఉండడం చూసి జూనియర్ అడిగాడు. అవునోయ్, నువ్వెళ్ళు, తర్వాత పిలుస్తాను అని చెప్పి జూనియర్ని పంపేశాడు రాజారాం. ఫైల్ పక్కకి పెట్టి నిదానంగా ఆలోచించాడు. తను మర్చిపోయిన విషయం చాలా అవసరమైనది. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలనిపిస్తుంది. ఒక్క క్షణం వెనక్కి వాలాడు. 2, 3, 10, 100 ఇలా కొన్ని వందల క్షణాలు వెనక్కి జరిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఉదయం లేచింది మొదలు ఇప్పటి వరకు ప్రతి క్షణం స్మృతిపథంలోకి తెచ్చుకుని ఆలోచించాడు. తల బద్దలు కొట్టుకుని మరీ ఆలోచించాడు. ఆలోచిస్తూ ఉండగానే 5 దాటింది. ఆఫీసు మూసుకుంది. కానీ అతను మర్చిపోయిందేమిటో తెలుసుకోలేకపోయాడు. అతని మనసులో వెలితి ఏర్పడింది. అది ఊహించలేకపోతున్నాడు. ఆఫీసు విడిచిపెట్టాడు. ఇంటికి నడిచి వెళ్ళాడు. స్నానం చేశాడు, భోంచేశాడు, భార్యతో మాట్లాడాడు, పిల్లలతో కాసేపు ఆడుకున్నాడు, డిపార్ట్మెంట్ వాల్యూమ్స్ తిరగేశాడు. అన్నీ యాంత్రికంగానే జరిగిపోయాయి. రాత్రి పడుకునే ముందు తన అవస్థేమిటో భార్యకి చెప్పాడు. ఆమె తేలిగ్గా కొట్టిపారేసింది. ఏదో అయ్యుంటుందిలేండి, అంత మాత్రానికే తలబద్దలు కొట్టుకోవాలా? ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ప్రతి క్షణాన్ని పట్టుకు వెళ్ళాడగలవా? వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టు మీరు మర్చిపోయిందేమిటో జ్ఞాపకం వచ్చినా అందులో ఏమీ ఉండదు. అబ్బా, అలా కొట్టిపారేయకు సుభద్ర. ఎందుకో నాకు గుర్తు రావడం లేదు, కానీ అదేదో చాలా అవసరమైన క్షణం. నేనేదో చెయ్యాలనుకున్నాను కూడాను. నిద్రపోవాలనుకున్నారు కదా? నిద్రపోతే ఈ పనికి మాలిన ఆలోచనలు తగ్గుతాయి. లైట్ తీసేస్తున్నాను, నిద్రపోండి. లైట్ తీసి నిద్రపోయింది సుభద్ర. అర్ధరాత్రి దాటిన రాజారాం నిద్రపోలేదు. ఎన్నో సందర్భాలలో తాను మర్చిపోవడం కద్దు. అవసరం అనుకుంటే క్షణాల్లో గుర్తు చేసుకునేవాడు. కానీ ఇప్పుడు తను గింజుకుంటున్నప్పటికీ జ్ఞాపకం రావడం లేదు. మర్నాడు ఆఫీసులో తన జూనియర్ని పిలిచి నిన్న అతను సడన్గా నోటెందుకు మూసేసినది చెప్తూ అతను మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడానికి సాయం చేయమని కోరాడు రాజారాం. సార్, సీతారామయ్య గారి పెన్షన్ సెటిల్ చేయడానికి లంచం అడిగిన మస్తాన్ని చీవాట్లు వేస్తామన్నారు. ఈ వారంలో ఆ కేసు డిస్పోజ్ చేస్తామన్నారు. జూనియర్ తన గురువుగారి దగ్గర థ్యాంక్స్ సంపాదించాలనుకున్నాడు. గురువుగారు తల అడ్డంగా తిప్పాడు. మధ్యాహ్నం ఆఫీసర్తో మాట్లాడుతున్నప్పుడు రాజారాం అడిగాడు. సార్, నిన్న మీరు చెప్పిన పని ఏదైనా మర్చిపోయానా? నో, యూ నెవర్ ఫర్గెట్ యువర్ జాబ్. సే ది ట్రూత్. ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఎ సిన్సియర్ ఆఫీషియల్ లైక్ యూ. ఆఫీసర్ గారి కాంప్లిమెంట్ రాజారాం మర్చిపోయిన క్షణాన్ని ఇవ్వలేకపోయింది.
తెలియలేదు కనుకే తెలుసుకోవాలనే పట్టుదల ఎక్కువైంది రాజారాంకి. ఆఫీస్లో ఇంచుమించుగా అందర్నీ ఏదో ఒక సందర్భంలో అడిగాడు. తన స్నేహితుల్ని, బంధువుల్ని, తెలిసిన వాళ్ళని, తెలియని వాళ్ళని అడిగాడు. ఆ మర్నాడు మర్నాడు తన ప్రయత్నం మానలేదు. ఆలోచన కట్టిపెట్టలేదు. తాను మర్చిపోయినది పునరావృతం కాలేదు. అది చాలా విలువైన క్షణం. ఆ క్షణం కోసం రాజారాం చాలా క్షణాలు వెచ్చించాడు. కానీ ఆ క్షణం విలువ తెలుసుకోలేకపోయాడు. ఆ క్షణం విలువ పెరిగిపోయింది. దాంతోపాటు దాన్ని తెలుసుకోవాలనే ఆరాటమూ పెరిగిపోయింది. ఆలోచిస్తూ ఉండగానే ఏళ్ళు గడిచిపోయాయి. రాజారాం వయసు పెరిగింది, సంసారం పెరిగింది, ఉద్యోగం పెరిగింది, రాబడి పన్ను పెరిగింది, ఒక్కగానొక్క కూతురు పెరిగింది, అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం పెరిగింది, సుభద్ర ఒళ్ళు పెరిగింది, అతని కళ్ళద్దాల మందం పెరిగింది, 10 మందిలో మంచితనం పెరిగింది, పడమట కొండల్లో ఎరుపు పెరిగింది. రాజారాం ఉద్యోగం నుండి రిటైర్ అయిపోయాడు. అతనికి వీడుకోలు చెప్పిన రోజున జనరల్ మేనేజర్ గారు మాట్లాడుతూ ఉంటే మెడలో వేసిన పూలదండల్ని టేబుల్ మీద ఉంచి అటూ ఇటూ కదుపుతూ బరువెక్కిన మనసుతో రాజారాం ఆలకిస్తున్నాడు. మనిషికి పట్టుదల, కృషి ఉంటే వైకుంఠపాళిలో పావులకి అందకుండా నిచ్చెనలందుకుని ఉన్నతమైన చోటును చేరుకోవచ్చును. ఈ తరం వాళ్ళు రాజారాం గారిని చూసి చాలా నేర్చుకోవాలి. అతని 35 ఏళ్ల సర్వీసులో తన పై అధికారుల్ని ఎదిరించినట్టు గాని, కింద ఉద్యోగుల్ని అమర్యాదగా చూసినట్టు గాని, డబ్బుకి కక్కుర్తిపడి ఆఫీస్ ఫైళ్లతో వ్యాపారం చేసినట్టు గాని, కర్తవ్య నిర్వహణలో విసిగినట్టు గాని, అలసిపోయి తన ఉద్యోగాన్ని అసహ్యించుకున్నట్టు గాని నాకు తెలీదు. నేను మామూలు గుమాస్తాని, పెద్ద ఉద్యోగం సంపాదించుకోలేను అంటూ ఓ మూల కూర్చోలేదాయన. కష్టపడ్డారు, పైకొచ్చారు. ఒకనాడు మామూలు గుమాస్తా, ఈనాడు ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైర్ అవుతున్నారు. ఈ సందర్భంలో నాకు సంఘటన గుర్తొస్తుంది. అఫ్కోర్స్ నా జీవితానుభవం అనుకోండి. అప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నాను. ప్రేమలో పడ్డాను. ఆ అమ్మాయి తండ్రి తన అంతస్తుకు చేరుకున్నాకనే మా పెళ్లికి ఒప్పుకుంటాను అని షరతు పెట్టాడు. అతని అంతస్తుకి చాలా క్రిందనున్న నేను భయపడలేదు. మన రాజారాం గారిలాగా పట్టుదలతో కష్టపడి అతని అంతస్తుని చేరుకుని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నా పక్కన కూర్చున్న ఈ మేడం గారే. అంతా గొల్లున నవ్వారు, చప్పట్లు దడదడమని కొట్టారు. 20 ఏళ్ల క్రిందట ఒక్క క్షణం రాజారాం మస్తిష్కంలో కనిపించి అదృశ్యమైపోయిన ఆ సంఘటన జ్ఞాపకం వచ్చేసింది. 20 సంవత్సరాలు నిద్రపోయి మెలకువ వచ్చిన తర్వాత తన చుట్టూ మారిపోయిన ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయిన రిప్ వాన్ వింకిల్లా ఆ రోజు తను మర్చిపోయిన ఒక్క క్షణం రాజారాం జ్ఞాపకం చేసుకునేసరికి మనసు తేలిక పడడంతో పాటు ఆపుకోలేనంత నవ్వొచ్చింది. ఆ క్షణం వెనుక దాగిన కథ ఏమిటంటే, పోస్ట్ మ్యాన్ సత్యం రాజారాం ఊరివాడే. అతనికి బాగా తెలిసినవాడు కూడా. ఎప్పుడైనా అతను ఆ ఊరు వెళితే సత్యంతో మాట్లాడకుండా తిరిగి రాలేదు. అందుకే సత్యం కుటుంబ పరిస్థితి రాజారాంకి బాగా తెలుసు. చాలీచాలని సంపాదనతో బండెడు సంసారాన్ని, తలకు మించిన బాధ్యతల్ని సత్యం మోస్తున్నాడు. కాలం కలిసి రావాలి, కొడుకు ఎదిగి రావాలి. అంతవరకు అతనికి రిలీఫ్ లేదు. ఏడాది క్రిందట రాజారాం వెళ్ళినప్పుడు తన కొడుక్కి మెడిసిన్లో సీట్ వచ్చిందని, పట్నం హాస్టల్లో చేర్పించి MBBS చదివిస్తున్నానని సత్యం చెప్పాడు. చాలా ఆనందించాడు రాజారాం. శేఖర్ వృద్ధిలోకొచ్చి తండ్రి కష్టాలు గట్టెక్కిస్తాడని. కానీ శేఖర్ ఏం చేస్తున్నాడు? చదువు పక్కకి పెట్టి ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయి ఎవరో కూడా రాజారాంకి తెలుసు. సిటీలో లీడింగ్ లాయర్ పట్టాభిగారి గారాల పట్టి. జీవితమంతా కష్టపడినా అతని అంతస్తును చేరుకోవడం శేఖర్ లాంటి వాళ్ళకి సాధ్యం కాదు. అంతస్తే కాదు, అడ్రస్ సరిగ్గా లేని శేఖర్ తన కూతురి హృదయంలో చోటు చేసుకున్నాడని తెలిస్తే
పట్టాభిగారు ఎంత పనైనా చేస్తారు. శేఖర్ని పూర్తిగా లేకుండా కూడా చేస్తారు. అప్పుడు సత్యం కుటుంబం ఏమవుతుంది? ఆ రోజు రాజారాం ఆఫీస్కి వస్తున్నప్పుడు తోవలో శేఖర్ని, అతనికి జతగా నడుస్తున్న పట్టాభిగారు అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి ప్రేమను శేఖర్ ఎలా పొందగలిగాడో గాని సత్యానికి ఈ విషయం చెప్పకపోతే అతనికి, అతని కుటుంబానికి తీరని అన్యాయం జరిగిపోతుందని అనుకున్నాడు. 20 సంవత్సరాల క్రిందట రాజారాం మరిచిపోయిన విషయం జనరల్ మేనేజర్ గారు తన ప్రేమ కథను వినిపించినప్పుడు గాని స్మృతి పథంలోకి రాలేదు. చాలా ఏళ్లు వెనక్కి జరిగిపోయిన ఆ క్షణం విలువ పూర్తిగా లేకుండా పోయింది. ఫలానా వయస్సు వచ్చేసరికి రిటైర్ చేయడం కన్నా మనిషిలో ఓపిక సన్నగిల్లి అలసిపోయినప్పుడు వయస్సుతో నిమిత్తం లేకుండా ఉద్యోగస్తుల్ని రిటైర్ చేస్తే బావుంటుందనుకున్నాడు రాజారాం. ప్రస్తుతం రాజారాంకి ఏమీ తోచడం లేదు. తాను పుట్టి పెరిగిన ఊరు వెళ్ళి రావాలని, సత్యంను కలుసుకోవాలని, శేఖర్ గురించి తెలుసుకోవాలని అప్పుడప్పుడు అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు మరిచిపోయిన విషయం తెలుసుకోవాలనే తపన, తెలుసుకున్న తర్వాత ఏదో మార్పును చూడాలనే తహతహ. ఈ గొలుసుకట్టు ఆలోచనలు ఎప్పటికీ తెగిపోవు. జనరల్ మేనేజర్ గారిలాగా శేఖర్ కూడా పట్టాభిగారి అంతస్తును చేరుకుని అతని కూతుర్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చును. లేదా పట్టాభిగారి కోపానికి గురి కాకముందే తన ప్రేమను త్యాగం చేసి ఆ అమ్మాయిని మర్చిపోయి ఉండొచ్చును. ఏమైనా శేఖర్ ప్రేమ ఆ కుటుంబానికి, ఆ తండ్రి ఆశలకి శాపం కాకూడదు. పిచ్చిగాని ఎంత కాలం వెనక్కి జరిగిపోయింది. ఆ కాలంలో ఎన్ని మార్పులొచ్చాయి. తాను ఊహించుకుంటున్నది ఏదో తెలుసుకోవడం సాధ్యమవుతుందా అనుకున్నాడు రాజారాం. ఒకరోజు రాజారాం తన ఊరికి బయలుదేరాడు. ఊళ్ళో బస్సు దిగుతూనే రాజారాం ఆశ్చర్యపోయాడు. పోల్చుకోవడానికి వీల్లేనంతగా ఊరు పెరిగింది, మార్పు చెందింది. ఒక తరం మారింది. తార్ రోడ్డు, కాఫీ హోటళ్ళు, సినిమా హాళ్ళు, బస్టాండు, బజారు, దుకాణాలు కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి. రాజారాం పోస్టాఫీస్కి వెళ్ళి సత్యం గురించి అడిగాడు. 5 ఏళ్ల క్రిందటే సత్యం రిటైర్ అయిపోయినట్టు తెలిసింది. అతను మునుపు ఉన్న ఇల్లు ఖాళీ చేయడం చేత 2-3 అడిగితే గాని సత్యం ఎక్కడుంటున్నది తెలియలేదు. మురికిపేటలో పూరి గుడిసె ముందు మంచానికి నులక బిగిస్తున్న సత్యం రాజారాం పిలుపు విని వంచిన నడుముని భారంగా ఎత్తాడు. రాజారాం కన్నా 2-3 ఏళ్ళు ఎక్కువ వయస్సుంటుంది సత్యానికి. కానీ ఎన్నో ఏళ్ళు తేడా ఉన్నట్టుగా మనిషి పూర్తిగా వంగిపోయాడు. తల పండిపోయింది, చూపు సన్నగిల్లింది. 4-5 పర్యాయాలు తేరిపార చూసిగాని రాజారాంని గుర్తుపట్టలేకపోయాడు సత్యం. మీరా బాబూ, రండి రండి, చాన్నాళ్ళకొచ్చారు, కూర్చోండి. సత్యం తన అశక్తతను కప్పిపుచ్చుకోవాలని తెగ ఆరాట పడిపోతున్నాడు. నిజంగా శేఖర్ సాయం ఉంటే సత్యం ఇలాంటి పరిస్థితిలో ఎందుకుంటాడు? మనసు మారుమూలల్లో అవ్యక్తమైన అనుమానం ఏదో కదులుతూ ఉంటే రాజారాంలో అలజడి మొదలయ్యింది. మన వ్యవస్థలో ఆర్థిక స్తోమత లేకపోతే మనిషి సగం జీవితం కష్టాలకి కన్నీళ్లకి ఖర్చయిపోతుంది. కాసేపు ఇద్దరి మధ్య ఒక తరం నాటి కబుర్లు, విశేషాలు దొర్లిపోయాయి. సత్యం, మీ శేఖర్ ఏం చేస్తున్నాడు? ఆ మాటకి సత్యం మొదట వెర్రిగా నవ్వాడు. తర్వాత వలవల ఏడ్చేశాడు. బాబో, తమరికి తెలీదా? దేవుడు నాకు అన్యాయం చేశాడు బాబో. ఆడేదో చదువుకుని మా బతుకులకి ఎలుగు చూపెత్తాడనుకున్నాను. కానీ ఆడెందుకో మా మీద అలిగి సముద్రంలో పడి చచ్చిపోయాడు బాబో. చచ్చిపోవాల్సినోడిని నేను ఈ బరువులన్నీ మోయడానికి మిగిలిపోయాను. శేఖర్ సముద్రంలో పడి చచ్చిపోలేదు, పెద్దవాళ్ల ఇనుప పాదాల కింద నలిగిపోయాడు అని గట్టిగా అరవాలనిపించింది రాజారాంకి. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఏమైనా ఆ క్షణం రాజారాంకి జ్ఞాపకం ఉన్నట్టయితే ఈ రోజున సత్యం అలసిపోయిన జీవితంలో కూడా రిక్షాలాగుతూ ఆ కుటుంబం కోసం నలిగిపోయేవాడు కాదేమో. మనసు బరువు కాగా వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడి నుండి లేచాడు రాజారాం. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత
శ్రీ శ్రీరాజు గారు రచించిన కథ ఒక్క క్షణం విన్నారు. ఈ కథ 1978 మే 24 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.